పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అయి 15 రోజుల్లోనే 1500 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ 2000 కోట్లు కొట్టడానికి, ముఖ్యంగా బాహుబలి 2ని బద్దలు కొట్టడానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది పుష్ప 2 టీం. అయితే ఈ మూవీ కలెక్షన్లు కేవలం హిందీలో తప్ప తెలుగులో, మలయాళంలో, తమిళంలో, కన్నడలో చాలా వరకు డ్రాప్ అయ్యాయి. తెలుగులో, కర్ణాటకలో, ఓవర్సీస్లో పర్లేదు, కానీ తమిళంలో, కేరళలో మాత్రం ఈ మూవీ ఫ్లాప్ అయింది. అక్కడ మొత్తానికే కలెక్షన్స్ అనేవి ఆగిపోయాయి. కానీ హిందీలో మాత్రం కలెక్షన్ల జోరు అస్సలు తగ్గడం లేదు భయ్యా. దాదాపు హిందీలోనే 700 కోట్ల కలెక్షన్ల దిశగా పరుగులు తీస్తుంది. కానీ తెలుగులో 2 రోజుల నుండి కలెక్షన్ల డ్రాప్ అయితే కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, మొన్న ఫ్రైడే 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన హాలీవుడ్ చిత్రం ముఫాసా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన యూఐ, అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి, విజయ్ సేతుపతి నటించిన విడుదల 2. ఇందులో 3 సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడం వల్ల తెలుగులో పుష్ప 2 కలెక్షన్ల జోరికి గడ్డిపడింది. దీనివల్ల పుష్ప 2కి బాహుబలి 2ని బ్రేక్ చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. ఆల్రెడీ పుష్ప 2 1600 కోట్లను టచ్ చేసింది. లాంగ్ రన్లో ఎలాగో బాహుబలి 2ని బీట్ చేసే అవకాశం అయితే చాలా వరకు ఉంది. కానీ పుష్ప 2 2000 కోట్లను టచ్ చేయాలని చూస్తుంది. అందుకే పుష్ప 2 మూవీ టీం ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే, మూవీలో 18 నిమిషాల వరకు రన్ టైంని యాడ్ చేయబోతున్నారు. క్రిస్మస్ నుండి 18 నిమిషాల రన్ టైంని యాడ్ చేసి థియేటర్లో సినిమాని ఆడించబోతున్నారు. ఒక రకంగా ఇది మంచి ప్లానే. ఆ సీన్స్ ఏంటో అని, ఆ సీన్స్ ఎలా ఉంటాయో అని ఆడియన్స్ మళ్ళీ మూవీ చూడడానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ లెక్కన కొంతవరకు కలెక్షన్స్ని పెంచుకోవడానికి ఈ 18 నిమిషాల రన్ టైం అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. మరి పుష్ప 2 ఈ ప్లాన్తో ఇటు బాహుబలి 2ని, అటు 2000 కోట్లని టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి భయ్యా.